ప్రేమ, ధీరజ్ ఆటో దిగి వచ్చాక రామరాజు చాలా కోప్పడుతూ ఉంటాడు. ఇక ప్రేమ శ్రీవల్లి నవ్వడంతో అక్కడి నుండి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ధీరజ్ ప్రేమకు బాగోలేకపోవడం వల్ల బండి అక్కడే పెట్టి ప్రేమని ఆటోలో తీసుకురావాల్సి వచ్చింది అని ధీరజ్ చెప్తాడు. ఆ విషయం ముందు చెప్పక ఇప్పుడు చెప్తున్నావేంటి అని రామరాజు అంటాడు. ఇక అక్కడి నుండి అందరూ వెళ్ళిపోయాక రామరాజుతో వేదవతి, కొత్త కోడలు ముందు వాడిని అలా తిడితే ఏం బాగుంటుంది? ప్రేమ బాధపడుతుంది కదా అని అంటుంది. నా పిల్లలని నేను ఒక్క మాట అంటే తప్ప అని రామరాజు అంటాడు. కట్ చేస్తే ప్రేమను చాలా కేర్గా ధీరజ్ చూస్తాడు. ప్రేమ కోసం కొబ్బరి బొండం తీసుకువచ్చి ఇస్తాడు. ఇక ధీరజ్ను ప్రేమ చాలా ఇష్టపడుతూ ఉంటుంది. కట్ చేస్తే సాగర్కు రామరాజు రైస్ మిల్లులో చాలా పని చెప్తూ ఉంటాడు. నర్మద చాలాసార్లు సాగర్కి ఫోన్ చేస్తూ ఉంటే రామరాజు అడుగుతాడు. సాగర్ నర్మదని రెస్టారెంట్కి తీసుకువెళ్ళాలన్న విషయం రామరాజుతో చెప్తాడు. ఇక రామరాజు, వేరే ఏ రోజైనా నీ భార్యని రెస్టారెంట్కి తీసుకువెళ్ళొచ్చు, ముందు బియ్యం బస్తాలు పంపించు అని అంటాడు. బుధవారం ప్రోమోలో నర్మదని తీసుకొని సాగర్ రెస్టారెంట్కి వస్తాడు. అక్కడ చాలా సంతోషంతో నర్మదా, సాగర్ ఒకరినొకరు తినిపించుకుంటూ చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో రామరాజు అదే రెస్టారెంట్కి వస్తాడు. అక్కడ సాగర్ నర్మదని చూసి ఒక్కసారిగా రామరాజు షాక్ అవుతాడు. వేరే రోజు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని చెప్పినా కూడా రెస్టారెంట్కి సాగర్ వచ్చాడు అన్న కోపంతో వెంటనే రామరాజు సాగర్కి ఫోన్ చేస్తాడు. సాగర్ ఫోన్ చూసి కూడా లిఫ్ట్ చేయకుండా పక్కకు పెడతాడు. రామరాజు చాలా కోపంగా సాగర్ వైపు చూస్తూ ఉంటాడు. ఇలా మనకి చూపిస్తారు. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.